హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా 4 ఒక్క పొద్దులు అయిపోయినాయి. ఇప్పుడే ఒక పొద్దు ఇడిచి పోచిన నమాజ్ చదువుకొని భోంచేసి సరే ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఏమిటి అంటే ఈరోజు మంచి మాట. నలుగురిని అంటే 4 విధాల బుద్ధులు ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు క్షమించాడంట. అది ఏమిటి ఆ 4 బుద్ధులు అంటే, బంధాలు విరగొట్టే వాళ్ళు ఫస్ట్ రకంలో వస్తారంట. అంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, లేదు అంటే అన్నదమ్ములకి బయట వాళ్ళు ఫ్రెండ్స్, ఇంకెవరో చుట్టాలు ఉంటారు. అరే నీకు తెలియకుండా మీ అన్న అక్కడ అంత స్థలం కొన్నాడు, పొలాలు కొన్నాడు, మీ తమ్ముడు తెలుసా ఇన్ని డబ్బులు కూడా పెట్టుకున్నాడు, మీ తమ్ముడికి ఎంత ఆస్తుందో నీకు తెలియదు తెలుసా అని చెప్పి ఏదో ఒకటి నీకు తక్కువ ఉంది కదా జీతము, కొంచెము మీ తమ్ముడు సాయం చేస్తే ఏమి నీకు, అలాగే ఏదో ఒక మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, మీ అక్కలు మీకు చూడరా, అవునా పట్టించుకోరా అని దెబ్బి పొడిచి వాళ్ళని మనసులో విషం నింపుతుంటారు, బంధాలు విరిగిపోవాలని. అలాంటి వాళ్ళని ఎప్పుడు దేవుడు క్షమించాడంట. రెండవది వచ్చేసి వేరే వాళ్ళ నాశనం అయిపోవాలి వీళ్ళు అని మనసులో కోరుకుంటుంటారంట చాలామంది. అది అలాగ కోరుకునే వాళ్ళకి క్షమాపణ ఉండదంట. మూడవది వచ్చేసి ఇంకా మోసాలు చేయడం, అబద్ధాలు మాట్లాడి అమాయకులని ముంచి బతికే వాళ్ళని. నాలుగోది వచ్చేసి మందు తాగే వాళ్ళని, షరాబ్ అంటారు చూడండి, మందు తాగుతుంటారు, సారాయి, అవి క్షమాపణలోకి రావంట చూడండి. ఇంకా తల్లిదండ్రులను బాధ పెట్టేటివైతే అది సపరేట్ అంట. అది ఇవన్నీ చనిపోయిన తర్వాత లెక్కలు తీస్తే దేవుడు తల్లిదండ్రులని ఎవరన్నా బాధ పెడితే, ఏడిపిస్తే, తల్లిదండ్రులని భయపెడితే, అంటే అబ్బా నా కొడుకు వచ్చినాడు, అమ్మా నా బిడ్డ అని భయపడుతుంటారు చాలామంది. వాళ్ళ నోటికి, వాళ్ళ ప్రవర్తనకి భయపడే పిల్లలు భయపిస్తుంటారు, తల్లిదండ్రులని బాధ పెడుతుంటారు మాటలతో. అలాంటి వాళ్ళకి శిక్ష లోకంలోనే వేస్తాడంట. ఇక్కడే ఇంకా చనిపోయిన తర్వాత అది వేరే విధంగా ఉంటుందంట. ఆ శిక్షలు అనేటివి తల్లిదండ్రులని ఏడిపించి బాధ పెట్టి వాళ్ళని భయపెట్టే వాళ్ళకి, ఆ పిల్లలకి శిక్ష ఈ లోకంలో నుంచే మొదలవుతుందంట. కాబట్టి జాగ్రత్తగా, మాటలు నోటి నుండి వచ్చినవి వెనక్కి వెళ్ళవు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రవర్తన మంచిగా చేసుకోవాలి. ఊరికే